చాలా ముఖ్యమైన టాపిక్. అధ్యక్షుడు, దేశాధ్యక్షుడు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఈ టాపిక్ గురించి ఎగ్జిక్యూటివ్ అనే హెడ్డింగ్ కింద, శీర్షిక కింద నేర్చుకోబోతున్నాం. ఇది నిజానికి ఒక కాంట్రవర్షియల్ టాపిక్ అనొచ్చు. ఒక చర్చించి అర్థం చేసుకోవలసిన విషయం. ఎందుకంటే అందరికి చూస్తుంటే అందరికీ సామాన్యులు చూస్తుంటే ఎట్లా ఉంటుందంటే ప్రెసిడెంట్ నిజానికి అధికారాలు ఉన్నాయా లేవా అనే విధంగా డౌట్స్ వస్తాయి. సో ఒక సంక్లిష్టమైన అంశము, ఒక కాంట్రవర్షియల్ విషయము అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే మన అమెరికా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉంటాడు, అన్ని పవర్స్ ఉంటాయి, కానీ చర్చల్లోకి, తర్వాత మన తక్షణ నిర్ణయంలోకి, మన రాజకీయాలు చేయడంలో, ఇతర దేశాలతో రాజకీయాలు చేయడంలో, తర్వాత మన ఇంకా అనేక విషయాలలో అతను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నిజానికి పవర్స్ కలిగి లేడు. ముఖ్యమైన విషయాలలో మన దేశంలో అయితే ప్రెసిడెంట్ ఉంటాడు కానీ ముందుకు రాడు, క్షణానికి గంటకి. ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పటికీ ప్రైమ్ మినిస్టర్ ముందు ఉంటాడు ప్రతి దాంట్లో. కానీ ప్రైమ్ మినిస్టర్ నిజానికి హెడ్ ఆఫ్ ద స్టేట్ కాదు, హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ కోర్స్. కానీ ఆఖరికి అతని యొక్క అధికారాలన్నీ, అతను చేసిన నిర్ణయాలన్నీ, అతని యొక్క ఆధ్వర్యంలో అతను కూర్చున్న పార్లమెంట్లో కానీ, తర్వాత మన స్టేట్ అసెంబ్లీలో కానీ చేసిన చట్టాలు మళ్ళీ ఆఖరికి మన ఇండియన్ ప్రెసిడెంట్ వారికి అతని యొక్క ఆమోదం కోరకపోవాల్సిందే. సో ఈ విధంగా ప్రెసిడెంట్ ముద్ర వేయాలా, ప్రెసిడెంట్ అది చేయాలా. కానీ ప్రతి విషయము ఇదివరకు దానికి పొలిటికల్ నిర్ణయం తీసుకున్న తర్వాతనే, అంటే పార్లమెంట్లో చర్చ జరిగిన తర్వాతనే, నిర్ణయం తీసుకున్న తర్వాతనే, మన క్యాబినెట్ జరిగిన తర్వాతనే అవి ప్రెసిడెంట్ దగ్గరికి పోవాల్సింది. అంటే దాని అర్థం ఏంటంటే దానికి బ్యాకింగ్ అనేది, బ్యాక్గ్రౌండ్ అనేది ప్రెసిడెంట్కి చాలా ముఖ్యం. అది నిర్ణయాధికారం. కొన్నిసార్లు సమస్యలు వచ్చినాయి అనుకోండి, కానీ మొత్తం మీద ఈ విధంగా మన ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్ కింద, ఇండియన్ ఎగ్జిక్యూటివ్ కింద ఉన్న ప్రెసిడెంట్ ఏదైతే ఉంటాడో, ముఖ్యమైన హోదా ఉంటుందో, ఆ విధంగా మన ఒక చర్చనీయాంశంగా ఉంటుంది. సో ఈ విధంగా మనము ఇవాళ ఇండియన్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ అనేది మనం చర్చిస్తాం. సో ది ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆఫ్ ద స్టేట్, నామినల్ or whatever, but is the head of the state, is President of India. He is the head of the state and head of the nation, symbol of the nation. ముఖ్యంగా ఇక్కడ జరుగుతుందో ఏ రాజకీయాల కారణాల వల్లనో, ఏ మన సమస్యల వల్లనో చాలాసార్లు ప్రైమ్ మినిస్టర్, ఎగ్జిక్యూటివ్ హెడ్, ఆఫ్ కోర్స్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద క్యాబినెట్, ఈజ్ ద ఫస్ట్ మినిస్టర్ ఆఫ్ ద క్యాబినెట్. బట్ అతను ఇప్పటికీ మన పార్లమెంట్లో అతనికి మెజారిటీ సపోర్ట్ ఉందా లేదా అనే దాని మీద ఆధారపడి ఒక స్థిరత్వం, స్టెబిలిటీ అనేది ఉండదు. అదే ప్రెసిడెంట్ అనేది అట్లా కాదు. అతను నామినల్ కావచ్చు, తర్వాత అతనికి ఉండే పవర్స్, కాన్స్టిట్యూషనల్ పవర్స్ అతనికి ఉన్నాయి, కానీ అతని ముఖ్యంగా స్టెబిలిటీ అనేది బాగా ఉంటుంది ఇండియన్ ప్రెసిడెంట్. ఎక్సెప్ట్ అతను చనిపోయినప్పుడు, తర్వాత అతను రిజైన్ చేసినప్పుడు, రెండవది, మూడవది అతన్ని ఇంపీచ్ చేసినప్పుడు. ఇంపీచ్ అంటే ఒక ప్రొసీజర్ అడాప్ట్ చేస్తే అతన్ని తీసేయడం. సామాన్యంగా ఈ 3 సందర్భాలలో అతనికి నిజానికి అతను దిగిపోవడం అనేది, అతను లేకుండా ఉండడం అనేది, ఆఫీసర్లు లేకుండా ఉండడం అనేది సంభవించింది. సో ఈ విధంగా ప్రెసిడెంట్ అనేది ఒక హోదాపూర్వకమైనది. తర్వాత మన అందరూ గౌరవించాలా, అందరికీ అతను. ఫర్ ఎగ్జాంపుల్ మన మోడీ ప్రైమ్ మినిస్టర్ వచ్చి
తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు. అతన్ని మీటింగ్ అటెండ్ చేయాలని అతనికి 7 నిమిషాల టైం కూడా అలాట్ చేసి అతనికి ఇన్విటేషన్ పంపారు. ఎవరికి? మన కేసీఆర్ చీఫ్ మినిస్టర్. కానీ అతను పోలేదు. కానీ అదే ప్రెసిడెంట్ మాత్రం వస్తే అది పోకుండా తప్పైపోయింది. ప్రెసిడెంట్ మోడీ మెజారిటీ పార్టీగా లీడర్గా ఉన్న పార్టీతో నియమించబడ్డవాడే ప్రెసిడెంట్. కానీ మన ప్రెసిడెంట్, ఇండియన్ ప్రెసిడెంట్, అతని ప్రాసెస్, ఎలక్షన్ ప్రాసెస్, అతను అధికారం చేపట్టడం నుంచి అందరి యొక్క వ్యక్తి, అందరూ అందరు గౌరవించవలసిన వ్యక్తిగా ఉంటాడు. సో ఈ విధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేది మనం చాలా ముఖ్యమైన టాపిక్గా తీసుకోవాలా, ది ఎగ్జిక్యూటివ్ అని. అయితే ఇతనికి ముఖ్యంగా క్వాలిఫికేషన్స్ ఉండాలి. క్వాలిఫికేషన్స్ ఏమేమి ఉండాలా? ఫస్ట్ ఏంటంటే మనకి పార్లమెంటు సభ్యుడిగా ఉండవలసిన కావలసిన అర్హతలు ఏవైతే ఉండాలో అవన్నీ ప్రెసిడెంట్కి ఉండాలి. ప్రెసిడెంట్కి కావాల్సిన అర్హతలు కూడా అవి అన్నాడు. ఒకటి ఏంటంటే ఒక ఏజ్ మాత్రం డిఫరెంట్ ఉంటుంది. అది ఉదాహరణకి మనకి పార్లమెంట్ ఎంపీలకి సామాన్యంగా 25 years ఏజ్, కానీ ఇక్కడ మాత్రము 35 years ఏజ్ అని ఉండాలి. తర్వాత ఇండియన్ సిటిజన్ అయి ఉండాలా. దాని తర్వాత మన ఏ ఆఫీస్, ప్రైవేట్ ఆఫీస్ కానీ వేరే సెకండ్ ఆఫీస్, గవర్నమెంట్లో కానీ సెకండ్ ఆఫీస్, అనదర్ ఆఫీస్ కానీ అతను చేపట్టకూడదు. అతను ఎన్నికయ్యే సందర్భంలో అతను దాన్ని మన విడిచిపెట్టాలి. సో అవి అర్హతలు. 35 years ఆఫ్ ఏజ్, దాని తర్వాత మన ఇండియన్ సిటిజన్షిప్, తర్వాత ఏ పదవి చేపట్టకుండా, దాని తర్వాత మన పార్లమెంటు సభ్యునిగా ఎన్నికనబడడానికి ఏ అర్హతలు, ఏ క్వాలిఫికేషన్ ఉండాలని ఉండడం. కానీ పార్లమెంట్లో మెంబర్గా ఉండకూడదు. పార్లమెంట్లో దిగువసభ కానీ దిగువసభ పార్లమెంట్లో ఉండకూడదు. ఎన్నిక ముందు ఉండకూడదు, ఎన్నిక తర్వాత ఉండకూడదు. సో ఇవి అతనికి క్వాలిఫికేషన్స్. అయితే అందులో కొన్ని ఏంటంటే మనం రాజ్యాంగంలో లిఖింపబడలేదు, ఇది ఈ అర్హతలు కూడా ఉండాలా. ముఖ్యంగా ఏంటంటే చాలా మన గొప్పవి సైంటిస్టులు కానీ, మన రాజకీయ నాయకులు కానీ, లేకపోతే ఇదివరకే వైస్ ఛాన్సలర్స్గా ఉన్నవాళ్ళు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ రాధాకృష్ణ, సర్వేపల్లి రాధాకృష్ణ, ఈ బికెమ్ ప్రెసిడెంట్. దాని తర్వాత దానికంటే ముందు ప్రెసిడెంట్ ఆఫ్ రాజేంద్ర ప్రసాద్, తర్వాత గ్రేట్ సైంటిస్ట్, టెక్నాలజీస్ లైక్ అబ్దుల్ కలాం వచ్చారు. చాలామంది నిజానికి మన ప్రెసిడెంట్ మనం చెప్పుకోదగిన విషయం ఏంటంటే మన దేశంలో హిందూ మన సర్వమత సమభావన పాటించడం జరిగింది. తర్వాత లింగభేదం లేకుండా జరిగింది. ఇదివరకు ఒక మొన్ననే ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రెసిడెంట్ లేడీ ప్రెసిడెంట్, ఇదివరకు లేడీ ప్రెసిడెంట్. అదేవిధంగా చాలాసార్లు ముస్లిమ్స్ ప్రెసిడెంట్స్ అయ్యారు, హిందువులు ప్రెసిడెంట్స్ అయ్యారు. అంటే దాని అర్థమైంది, మనము ఏంటంటే ఏ మతం ఎడల ప్రత్యేకంగా వివక్ష, మన ఆదరణ చూపించడము, ఇంకో మతానికి వివక్ష చూపించడం అనేది జరగడం లేదు. సో ఈ విధంగా మన ప్రెసిడెంట్గా ఎన్నుకోబడేవాడు ఈ విధమైన అర్హతలు ఉండాలి. ఒక గౌరవప్రదమైన చూసిన వెంటనే గొప్ప అనే విధంగా ఉండాలి. అప్పుడే సామాన్యంగా ఏం చేస్తారంటే, కానీ సామాన్యంగా ఏమవుతుందంటే మన ప్రాక్టికల్ ప్రొసీజర్ కూడా చూద్దాం. ఏ విధంగా ఒక మెజారిటీ పార్లమెంట్లో మెజారిటీ సాధించిన పార్టీ తన యొక్క ఒక లీడర్ని మెజారిటీ పార్టీగా లీడర్గా ఎన్నుకొని అతన్ని చీఫ్ ప్రైమ్ మినిస్టర్ చేస్తుందో, అదేవిధంగా ఇందులో కూడా మెజారిటీ పార్టీ రాష్ట్రాల్లోనూ తర్వాత పార్లమెంట్లోనూ మెజారిటీ పార్టీ యొక్క వ్యక్తులు ఇతని ఎన్నికలో ఉంటారు. కాబట్టి సామాన్యంగా మెజారిటీ పార్టీ ప్రతిపాదించిన వ్యక్తిని అందరికి మన ప్రెసిడెంట్కి ప్రపోజ్ చేయడం జరుగుతుంది. ప్రపోజ్ చేసిన తర్వాత మనం ఇంకొక ముఖ్యాంశం ఏంటంటే ఏ విధంగా ఎన్నుకొనబడతారు. ఈజ్ నాట్ అపాయింటెడ్ బై ఎనీ అథారిటీ, ఎక్స్టర్నల్ ఆర్ ఇంటర్నల్. ఈజ్ నాట్ అపాయింటెడ్, ఈజ్ ఎలక్టెడ్. ఎట్లా ఎలక్షన్ ప్రొసీజర్ ఎట్లా ఉంటుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ ఇండైరెక్ట్ ఎలక్షన్.
ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అంటే మరి డైరెక్ట్ ఎలక్షన్ తోని ఎవరు ఎన్నుకోబడతారు? మన ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ పర్టికులర్గా అతను ఎంపీగా ఎన్నుకొనబడాలా ప్రైమ్ మినిస్టర్. దాని తర్వాత అతను ఎవరైనా ప్రపోజ్ చేస్తే మొత్తం పార్లమెంటరీ క్యాండిడేట్స్ అంతా మెజారిటీ పార్టీ లీడర్గా ఎన్నుకొనబడుతుంది, అతను ప్రైమ్ మినిస్టర్. అంటే అతను ప్రైమ్ మినిస్టర్ చివరికి అతని మన మళ్ళీ ప్రెసిడెంటే అతన్ని అపాయింట్ చేయాలి. కానీ అతడు ముందు ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ మెజారిటీ పార్టీ లీడర్ అయిన తర్వాతనే ప్రెసిడెంట్ అతన్ని అపాయింట్ చేస్తాడు. కానీ ఇక్కడ మన ప్రెసిడెంట్ మాత్రం సామాన్యంగా ఈ ప్రజలతో ఎంపీ ఎన్నుకొనబడడం అవసరం లేదు అతను. అదేవిధంగా ఇంకొకరితో డైరెక్ట్గా అపాయింట్మెంట్ చేయడం ఉండదు. అతను ఈజ్ ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్ బై the elected members of the parliament and elected members of the state assemblies. అంటే పార్లమెంట్లో ఎన్నుకొనబడిన ఎంపీస్, అంటే ఎన్నుకొనబడని ఎంపీస్ కూడా ఉంటారు కదా, మీకు తెలుసు కదా, అనేక విధాలుగా ఉంటారు. సో ఎన్నుకొనబడిన పార్లమెంటరీ మెంబర్ చే మరియు ఎన్నుకొనబడిన స్టేట్ అసెంబ్లీస్ చే అతను ఇండైరెక్ట్ పద్ధతిలో ఎన్నుకొనబడతారు. అది కూడా ఏంటంటే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అంటే ముఖ్యంగా దాన్ని ముందుగా మనం ఏమనుకోవాలంటే ఎలక్టరల్ కాలేజ్ ఆఫ్ ద ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అనాలా. ఏంటంటే ఎలక్టరల్ కాలేజ్ అంటే ఏంటంటే ఎన్నుకునే వాళ్ళ యొక్క సమూహం అన్నట్టు, బాడీ. ఎన్నుకొనబడిన సమూహం ఎలక్టరల్ కాలేజ్ అంటే ఏంటి అంటే అది పార్లమెంట్ యొక్క ఎలక్టెడ్ సభ్యులు, ఎంపీలు, తర్వాత స్టేట్ అసెంబ్లీలో అందరూ ఎన్నుకొనబడిన సభ్యులు, వీళ్ళందరూ కలిసి ఎలక్టరల్ కాలేజ్ అంటారు. ఈ ఎలక్టరల్ కాలేజీలో ఎట్లా ఉంటారంటే అతనికి వాల్యూ ఎట్లా ఇస్తారంటే అతని యొక్క ఉన్న స్టేట్ పాపులేషన్ బట్టి ఒక్కొక్క అసెంబ్లీ మెంబర్కి, స్టేట్ అసెంబ్లీస్ అయితే ఒక్కొక్క అసెంబ్లీ మెంబర్కి అతని ఉన్న స్టేట్ యొక్క పాపులేషన్ బట్టి అతని వాల్యూ ఇస్తారు. అంటే ఉదాహరణకి మన రాష్ట్రంలో 115 మంది మన ఎలక్టెడ్ మెంబర్స్ అది అసెంబ్లీలో ఉన్నారు. అయితే వీళ్ళకి ఒక్కొక్క ఓటు ఎట్లా అలాట్ చేస్తారంటే స్టేట్ యొక్క పాపులేషన్ను ఈ మెంబర్స్ 150 తోని విభజించి అతని యొక్క ఓటును నిర్ణయిస్తారు, ఓటు వాల్యూ నిర్ణయిస్తారు. అదేవిధంగా అన్ని రాష్ట్రాలలో ఎంతమంది అసెంబ్లీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ వాల్యూస్ అన్నీ ఒక్కొక్కరికి వాల్యూస్ ఏర్పడిన తర్వాత వారు తనకి ఇష్టం వచ్చిన క్యాండిడేట్కి ప్రెసిడెంట్గా ఎలక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం మనకి ఇప్పుడు ముర్మురు మన దేశంలో ఎలక్షన్స్ అయిన కొద్ది కాలం కిందే అప్పుడు ప్రెసిడెంట్గా ఎన్నుకొనబడ్డప్పుడు 2 క్యాండిడేట్స్ నిలబడ్డారు. ఒక సెకండ్ క్యాండిడేట్ నాకు జ్ఞాపకం లేదు, ఇద్దరికి ఒక క్యాండిడేట్ అంటే ప్రతిపక్షాల క్యాండిడేట్ ఒకరు, తర్వాత రూలింగ్ పార్టీల యొక్క ఎందుకంటే మన ఎన్డీఏ ముర్మురు తర్వాత ఒక ట్రైబల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది, అదేవిధంగా ఉమెన్ క్యాండిడేట్. సో వీళ్ళందరికీ వీళ్ళందరూ తమ ఇష్టం వచ్చిన విధంగా ఆమెకు ఓటు వేయడం జరిగింది. సో ఆమె ఓట్లు వచ్చిన తర్వాత ఏంటంటే ఆమెకు పడిన ద్రౌపది ముర్ముకు పడిన ఓట్లన్నీ లెక్క పెడితే ఆమెకు మెజారిటీ ఓట్లు వచ్చినాయి. అంటే దాని అర్థం ఏంటి? ఎంపీలుగా ఉన్న మన మెంబర్ ఆఫ్ పార్లమెంట్లో ఉన్న మెజారిటీ క్యాండిడేట్స్ తర్వాత స్టేట్ అసెంబ్లీలో ఉన్న మెజారిటీ ఎమ్మెల్యేలు ఆమెకు ఓటు ఇవ్వడం జరిగింది. చాలా మెజారిటీ కదా, బాగా వచ్చింది. అంటే ఈ విధంగా మనం ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ కనుక చూస్తే ఇది డెమోక్రాటిక్ ఎలిమెంట్ ఉంది, హోదా ఉంది, తర్వాత మన ఒక దేశ నేతగా, జాతి నేతగా, తర్వాత హెడ్ ఆఫ్ ద స్టేట్గా మంచి గుర్తుంది. అంటే నిజానికి ఆన్ ద హోల్ మొత్తం మీద అంటే అతని యొక్క ఎలక్షన్ ప్రాసెస్, ఎన్నిక విధానము, తర్వాత ఒక మన మంచి బ్యాక్గ్రౌండ్ ఉండడము, ఒక కెరీర్, మంచి పెద్ద కెరీర్ ఉండడం, సైంటిస్ట్ కానీ వైస్ ఛాన్సలర్ రాధాకృష్ణులకి కానీ, దాని తర్వాత మంచి రకరకాల ఒక పార్టీ లీడర్గా ఉండి
ముందు కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత పెద్ద మన దేశ నాయకుడిగా గుర్తింపు పొందిన వాళ్ళందరూ అదే గ్రేట్ సైంటిస్ట్ లైక్ గ్రేట్ టెక్నాలజీస్ లైక్ అబ్దుల్ కలాం అలా అబ్దుల్ కలాం. సో ఈ విధంగా ఎన్నిక విధానం కూడా అతను ఒక నిజమైన దేశ నాయకుడిగా, స్థిరత్వం కలిగిన దేశ నాయకుడిగా, తర్వాత రాజకీయ సంక్షోభం వచ్చినప్పుడు ఒక దేశము మనము విచ్ఛిన్నం కాకుండా లేకపోతే సంక్షోభ పరిస్థితుల్లో ఉండకుండా ఫస్ట్ అనేది ఒక రక్షకుడు లెక్క ఉంటాడు, ఒక రాజ్యాంగ రక్షకుడు లెక్క ఉంటాడు. ఒక్కొక్కసారి అతను నిజానికి అది మనము ప్రైమ్ మినిస్టర్ అధికారులు ప్రైమ్ మినిస్టర్ ఏ విధంగా అపాయింట్మెంట్ చేస్తాడు అనే దాన్ని ఆ టాపిక్ పైన మనం చర్చిస్తాం. సో ప్రెసిడెంట్ ఈ విధంగా ప్రపోర్షనల్ రిప్రజెంట్తో అది తర్వాత మన ఇండైరెక్ట్ ఎలక్షను, దాని తర్వాత దేశ శాసనసభ ఎంపీలతోని మెంబర్స్తోని, తర్వాత రాష్ట్రాల శాసనసభల మెంబర్స్తోని ఇండైరెక్ట్గా ఎన్నుకొనబడతాడు. ఇది చాలా. తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి రాయడం అనేది కానీ మనం గుర్తించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ మినిస్టర్ ఎన్నుకున్న వాళ్ళు ఎడ్యుకేటెడ్, అన్ఎడ్యుకేటెడ్, ఇల్లిటరేటు, తర్వాత 95 సంవత్సరాల వాళ్ళు కూడా వాళ్ళు చాలామంది నిజానికి అంటే మనము చెప్పుకోవద్దు, కానీ నిజమేదో మరి చూడాలి. చాలామంది పార్టీల దగ్గర పార్టీల లీడర్స్ డబ్బులు తీసుకుని ఓట్లేస్తారు. కానీ ఇక్కడ మాత్రము ఎడ్యుకేటెడ్ ఎమ్మెల్యేస్, ఎడ్యుకేటెడ్ అంటే వాళ్ళు మన ఒక ప్రాంతానికి నాయకులు. వాళ్ళు ఎమ్మెల్యేలు అంటే తక్కువేం కాదు, వాళ్ళు నాయకులు, రాజకీయ కాన్షియస్నెస్ ఉన్నవాళ్ళు, తర్వాత ఎంపీలు, వీళ్ళందరి చేత ఎన్నుకొనబడుతున్నాడు. కానీ నిజానికి ఒక మన గౌరవనీయమైన పదవి అని చెప్పచ్చు. ఒక మన ప్రపంచంలోనే అందరూ గుర్తింపదగిన వ్యక్తి, ఒక నిజంగా గుర్తింపదగిన వ్యక్తి అని చెప్పచ్చు. సో అన్ని విషయాలు కలిపి ప్రెసిడెంట్ యొక్క ఒక పెద్ద ఇమేజ్, దేశం యొక్క పెద్ద ఇమేజ్ అని మనం అనుకోవచ్చు. సో ఇక అతను మరి తీసేయవచ్చిన ప్రతి ప్రెసిడెంట్ తమ పీరియడ్ అయిన మళ్ళీ ఎందుకంటే హెడ్ ఆఫ్ ది స్టేట్ డెమోక్రసీలో తెలుసు కదా, రాజకీయం అనేది వంశపారంగా వస్తుంది. తర్వాత కొన్ని రోజుల వరకు ఇంకోటి బిడ్డ వచ్చిన వరకు మన రాజుగా ఉంటాడు, హెడ్ ఆఫ్ ద స్టేట్. ఇక్కడ ఎలక్టెడ్, ఇట్స్ ఎ రిపబ్లిక్. అవర్ కంట్రీ ఈజ్ ఎ రిపబ్లిక్. హెడ్ ఆఫ్ ద స్టేట్ ఈజ్ ఎలక్టెడ్, ద హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఈజ్ లైక్ ద ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ఎలక్టెడ్. సో మన ప్రెసిడెంట్ కూడా కొన్ని సంవత్సరాల తర్వాత మన దిగిపోవాలి. అతని యొక్క టర్మ్ 5 years మాత్రమే. అతని సెకండ్ టర్మ్ కూడా పోటీ చేయవచ్చు, మళ్ళీ పోటీ చేయవచ్చు. ఉదాహరణకి మనకు రాజేంద్ర ప్రసాద్ సెకండ్ టైంలో ప్రెసిడెంట్, తర్వాత ఇంకా వేరే ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అయితే 5 సంవత్సరాల తర్వాత మళ్ళా దిగిపోవచ్చు. రెండవది అతను కూడా ఇంపీచ్ కావచ్చు. అంటే ఇంపీచ్ ఏంటంటే ఒక స్పెషల్ ప్రొసీజర్తో కొన్ని తప్పులు చేస్తే, కొన్ని క్రైమ్ చేస్తే, కొన్ని రాజ్యాంగ వ్యతిరేక పనులు కనుక చేస్తే అతను తీసివేయడం, పదవి నుంచి తొలగింపబడడం, దానికి ప్రొసీజర్ ఉంటుంది. ఎంపీలు అందరు కలిసి అతన్ని తీసివేయచ్చు. సో ఈ విధంగా అతని పదవీ కాలము అతను అని ఉంటారు. సో అతని క్వాలిఫికేషన్స్ పొందినాము, తర్వాత అర్హత చదివినాము, తర్వాత అతని పదవి కాలం ఉంటుంది. అతని యొక్క స్వభావం అంటే అతని యొక్క హోదా ఎటువంటిది, ఆ హోదా యొక్క స్వభావం ఏంటి అతని గురించి చదివి. ఇక మనకి ఇంకా ముఖ్యమైన చదివి నేర్చుకోవాల్సింది, చర్చించవలసింది ఏంటంటే అతనికి ఉండే పవర్స్ ఏంటివి, ఆ పవర్స్ యొక్క స్వభావం ఏంటి అని. అవి మనము అతనికి ఉన్న పవర్స్ ముఖ్యంగా అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ అంటే పరిపాలనా అధికారాలు, తర్వాత మిలిటరీ అధికారాలు. అవి పరిపాలనా అధికారాలు. అవి నిజానికి పరిపాలనా అధికారులు ఎక్కడ ఉంటాయి, కానీ సామాన్యంగా అవి డే టు డే పవర్స్ కాదు. అవి ఏంటి అంటే వార్ పవర్స్. అంటే
మిలిటరీ పవర్స్ అంటే ఒక రాజ్యం మీద ఒక దేశం మీద ఇంకో దేశం మీద దేశంతో మన దేశానికి యుద్ధం డిక్లేర్ చేసినప్పుడు దాన్ని మనము మిలిటరీ పవర్స్ అంటారు. దాన్ని అతనికి హోదాలు కూడా ఉన్నాయి అందులో. తర్వాత మూడవది మన రాజ్యాంగంలో పొందుపరచబడింది ఏంటంటే ఎమర్జెన్సీ పవర్స్, అత్యవసర పరిస్థితి అధికారాలు, అత్యవసర అధికారాలు. సో మనం మన ఈ మూడు శీర్షాల కింద అతని యొక్క ప్రెసిడెంట్ యొక్క పవర్స్ని మనం చర్చించవచ్చు, మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు. సో మొట్టమొదటి పవర్స్ ఏంటి? అసలు నిజానికి పరిపాలనాధికారులు ఎగ్జిక్యూటివ్ అధికారాలు, కార్యనిర్వాహక అధికారులు ఎట్లా ఉంటాయంటే అసలు అతనికి లేని అధికారమే ఉండదు, అన్ని పాలనాధికారులు అతని చేతిలో ఉన్నాయని అనుకోవచ్చు. కానీ బట్ అని మనం జోక్ వేసుకుంటాం, బట్ అని అంటే బట్ కానీ ఆ అధికారులన్నీ డే టు డే సోర్స్, ఏ సోర్స్ నుంచి వచ్చేది అని మనం గమనించవలసి ఉంటుంది. అంటే స్వయం అంటే అతని యొక్క విచక్షణ, అతని యొక్క ఇష్టాయిష్టం ప్రకారం అతను కార్యనిర్వాహక అధికారాన్ని నిర్వర్తిస్తాడా, ఎక్సర్సైజ్ చేస్తాడా, లేక అతను డిక్లేర్ చేయకముందు, అతడు మన ప్రజలందరికీ ప్రకటించే ముందు అతని సోర్స్ ఆఫ్ పవర్స్, అతని యొక్క పవర్స్ సోర్స్ వేరే ఉందా అని గమనిస్తే చాలా ఇంపార్టెంట్ విషయం, మన రాజ్యాంగం చాలా ఇంపార్టెంట్ విషయం బయటపడుతుంది. అదేంటంటే అతను ఈ కేటగారికల్గా మన రాజ్యాంగంలో ఉంటాడు. అతను నిర్వర్తించే పవరు, అతను సంతకం పెట్టిన తర్వాత ప్రకటింపబడే పవర్స్ అన్నీ క్యాబినెట్ నుంచి వస్తాయి. ఈజ్ exercising his powers on the aid and advice of the cabinet headed by the prime minister. అంటే క్యాబినెట్ నిర్ణయించిన తర్వాత ఆ నిర్ణయాలు అందరూ మెజారిటీ క్యాబినెట్ మెంబర్స్ సంతకాలు పెట్టిన తర్వాత ఆ యొక్క నిర్ణయం ప్రెసిడెంట్కి పోతుంది, ప్రెసిడెంట్ సంతకం అవుతుంది, ప్రెసిడెంట్ దాన్ని ఆ పాలనకు సంబంధించిన విషయాలను ప్రకటిస్తారు. అంటే ప్రెసిడెంట్ ఆఫీస్ ఆఫ్ కోర్స్ అన్ని ప్రకటిస్తారు. కానీ ఇది ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ కనుక ఏ కారణం వల్లనో మన ప్రెసిడెంట్ ఒక నిర్ణయాన్ని, ఒక శాసనాన్ని వెనక్కి పంపదలుచుకుంటే అతను పంపవచ్చు. కానీ అక్కడ కూడా ఏంటంటే ఫైనాన్షియల్ పవర్స్ అయితే మాత్రము అతనికి అధికారం కొన్ని అయితే సామాన్యంగా ఏం చేస్తారంటే అందరూ అన్నీ మన అపాయింట్మెంటల్ పవర్స్, తర్వాత సామాన్యంగా డే టు డే జరిగే కార్యనిర్వహణాధికారులు అన్నీ చర్చించిన తర్వాతనే మన క్యాబినెట్ అంటే ప్రైమ్ మినిస్టర్ యొక్క అధ్యక్షతన జరిగే క్యాబినెట్లో నిర్ణయాలు జరిగిన తర్వాత ప్రెసిడెంట్. సో ఇక్కడ మన ఏంటంటే సోర్స్ ఆఫ్ పవర్ అంటే నిర్ణయించుకుంటే మనం క్యాబినెట్ ఈజ్ రెస్పాన్సిబుల్. క్యాబినెట్ సోర్స్ ఆఫ్ పవర్ ఏంటి? పార్లమెంట్. అంటే మనము మన దేశంలో ఉన్న ఎగ్జిక్యూటివ్ ఎటువంటి స్వభావం కలిగిందంటే ఇది పార్లమెంటరీ ఎగ్జిక్యూటివ్ అని చెప్పాలి తప్పకుండా, పార్లమెంటరీ ఎగ్జిక్యూటివ్. ఎందుకంటే పార్లమెంటు మీదనే ఈ మన మినిస్ట్రీ క్యాబినెట్ ఏర్పడుతుంది. క్యాబినెట్ రోజు ఇచ్చిన నిర్ణయాలని అతని ప్రెసిడెంట్ పంపిస్తే ప్రెసిడెంట్ అతని సంతకాలు పెట్టి ఆమోదించి డిక్లరేషన్ ప్రకటించారు. అయితే నిజానికి వట్టి సందర్భాలలో రాజకీయ సంక్షేమంలో వచ్చినప్పుడు మాత్రం అతను తీసివేయబడడు. ఉదాహరణకి అంటే అన్ని పుస్తకాలలో ఉండదు, మనం చర్చించుకోవాలా, అనలిటికల్గా చేసుకోవాలా. తర్వాత మన దేశంలో వచ్చిన రాజ్యాంగ అనుభవం బట్టి మనం చేసుకోవాలి. ఏంటంటే రాజ్యాంగ సంక్షేమం వచ్చినప్పుడు ప్రెసిడెంట్కి ఏం కాదు, అట్లా ఉంటాడు. ఏ విధంగా గవర్నర్ గారు ఎట్లా ఉంటాడు అంటే దాని అర్థం ఏంటంటే పార్లమెంటరీ ఎగ్జిక్యూటివ్ స్టేట్ లెవెల్లో కానీ మన దేశం లెవెల్లో కానీ జాతీయ లెవెల్లో కానీ పార్లమెంటరీ ఎగ్జిక్యూటివ్ అనేది ఎట్లా ఉందంటే
ప్రైమ్ మినిస్టర్ రాష్ట్ర దేశీయ స్థాయిలో కేంద్ర స్థాయిలో ప్రైమ్ మినిస్టర్ మాత్రమే తీసివేయబడతాడు, ప్రైమ్ మినిస్టర్ మాత్రమే రిజైన్ చేయాలి. అదేవిధంగా రాష్ట్రంలో కూడా రాజకీయ సంక్షోభం ఏర్పడితే చీఫ్ మినిస్టర్ మాత్రమే తీసివేయబడతాడు, చీఫ్ మినిస్టర్ మాత్రమే మన మన రిజైన్ చేయాలి. రాష్ట్ర స్థాయిలో గవర్నర్ కానీ కేంద్ర స్థాయిలో ప్రెసిడెంట్ కానీ ఏమాత్రం సంక్షోభంలో పడిపోరు, ఏమాత్రం వాళ్ళ యొక్క హోదాకి భంగం కలగదు. ఒకవేళ రాజకీయ సంక్షోభం వస్తే, రాజకీయ సంక్షోభం ఫర్ ఎగ్జాంపుల్ మన ఈరోజు మన ఇవాళ రేపు ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రైమ్ మినిస్టర్ మోడీ, నరేంద్ర మోడీ ఏదైతే ఉన్నాడో, నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా అతని యొక్క పార్టీ మెంబర్స్ వేరే పార్టీ ఏర్పడి డిఫెక్షన్ లా చట్టం ప్రకారమే వేరే ఒక పార్టీ ఏర్పడి అతని వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని మన పార్లమెంట్లో ప్రవేశపెట్టే అప్పుడు అతను మెజారిటీ కోల్పోతాడు కాబట్టి ఇమీడియట్గా నెక్స్ట్ డే అతని యొక్క పదవికి రాజీనామా చేయవలసి వస్తుంది. ఏ సంఖ్య రకరకాల విధాలుగా ఈ అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెడతారు తెలుసు కదా మీకు. ఈ మెజారిటీ పార్టీ నుంచి జంప్ అయినప్పుడు మెజారిటీ పార్టీ మన ఎంపీలు రిజైన్ చేస్తేనేమో అవుతుంది కదా అట్లా. సో అటువంటి సంక్షోభాలలో పార్లమెంటరీ ఎగ్జిక్యూటివ్ లీడర్, పార్లమెంటరీ మెజారిటీ పార్లమెంటరీ లీడర్ ఏదైతే ప్రెసిడెంట్గా ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ చేశారో అతను రిజైన్ చేస్తారు. సో ప్రెసిడెంట్ యొక్క హోదా అంటే మీకు అర్థమైంది. సో పాలనాధికారులలో ఏ విధంగా సోర్స్ ఎక్కడ ఉంటుందంటే అతనికి వేరే సోర్స్ ప్రెసిడెంట్కి. అయితే ముఖ్యంగా పాలనాధికారులలో చాలా ముఖ్యమైన అధికారం ఏంటంటే అతను క్యాబినెట్కి ఆమోదము, క్యాబినెట్ ఏడల ఈ కాన్స్టిట్యూట్స్ ద క్యాబినెట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మెజారిటీ లీడర్ ఆఫ్ ద పార్లమెంట్ అండ్ మెజారిటీ లీడర్ ఆఫ్ ద ఎమ్మెల్యే అసెంబ్లీ ఎన్నుకోబడిన తర్వాత అతన్ని ప్రెసిడెంట్ పార్లమెంటరీ స్థాయిలో ప్రైమ్ మినిస్టర్గా చేయాలా. అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ చేయాలి. అపాయింట్ చేసిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఏం చేస్తారంటే అతనికి ఇష్టం వచ్చిన ఎంపీలని మినిస్టర్స్గా ఎన్నికనబడతారు. వీళ్ళందరి యొక్క అపాయింట్మెంట్ ప్రెసిడెంట్ చేత జరుగుతుంది. ప్రెసిడెంట్ వాళ్ళ యొక్క ఓత్ కూడా కండక్ట్ చేస్తారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఇది చాలా ముఖ్యమైన మన రాజకీయ కార్యనిర్వహణ అధికారం, ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద ప్రెసిడెంట్. దాని తర్వాత అన్ని నియామకాలు, ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ అండ్ ఆడిటర్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ కమిషన్ అనుకొని మన దేశంలో రాజ్యాంగం ప్రకారంగా రాజ్యాంగయుతమైన రాజ్యాంగం ప్రకారంగా మన ఏర్పాటు చేయబడిన కొన్ని కమిషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన రాష్ట్రంలోనే టిఎస్పిఎస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, తర్వాత రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్, కేంద్ర స్థాయిలో ఎలక్షన్ కమిషన్, వాళ్ళ యొక్క మన అధికారి చీఫ్ ఎలక్షన్ కమిషనర్, అవి కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్. దాని తర్వాత చాలా అధికారులని అతను ప్రెసిడెంటే ఆమోదం తెలిపి అపాయింట్ చేయడం. కానీ వాటి చాయిస్ మాత్రము వీళ్ళు చేస్తారు. ఏది ప్రైమ్ మినిస్టర్ చేస్తారు. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ అపాయింట్స్ పీపుల్, కండక్ట్స్ టేక్ డెసిషన్స్ అండ్ అప్రూవల్స్ ఓన్లీ అట్ ద ఎయిడ్ అండ్ అడ్వైజ్ ద ప్రైమ్ మినిస్టర్. ఇది ముఖ్యమైన పాలనా అధికారులు. అయితే అన్ని ఎగ్జిక్యూటివ్ సంబంధించిన అధికారులందరూ అతని చెందిపోవడం, కానీ వాళ్ళ ప్రపోజల్ మాత్రము, చాయిస్ మాత్రము అది ప్రైమ్ మినిస్టర్ చూస్తారు. ఇది మనం ఎప్పటికీ గమనించాలి. ఎక్కడో ఒకసారి జరగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆంగ్లో ఇండియనే కాదనుకున్న అతను అది తప్పు ఉంటే తప్పు అనిపిస్తే అతను ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ పంపవచ్చు. సో అటువంటి తప్ప సామాన్యంగా అన్ని ప్రైమ్ మినిస్టర్ పంపిన ప్రపోజల్స్ని అతను మన ఫైనల్ చేయవలసి ఉంటుంది. సో కార్యనిర్వహణ తర్వాత
మన మిలిటరీ పవర్స్ అని స్పెషల్గా ఉన్నాయి. అవేంటి అంటే he is the chief of the army in our country according to the constitution. అదేంటి అంటే అతనే నేషనల్ ఆర్మీ చీఫ్, అతనే నావల్ చీఫ్, అతనే మన ఇది ఎయిర్ ఫోర్స్ చీఫ్, అంటే మిలిటరీ అధికారులు కూడా అతను ఉంటాయి. తర్వాత అతని నేవల్ చీఫ్, ఆర్మీ చీఫ్, అతనే చీఫ్ ఆఫ్ ది ఆర్మీ, అతనే మన చీఫ్ ఆఫ్ ది నేవీ, తర్వాత అతని చీఫ్ ఆఫ్ ది ఎయిర్ ఫోర్స్ యొక్క వాళ్ళని అపాయింట్ చేస్తుంది. ఇక మూడవ ముఖ్యమైన అధికారం ఏంటి మన రాజ్యాంగంలో చేర్చింది అంటే ఎమర్జెన్సీ పవర్స్. అది కూడా నిజానికి మన పార్లమెంటరీ సోర్స్ నుంచి వస్తుంది. ప్రైమ్ మినిస్టర్ ప్రపోజ్ చేస్తారు, కానీ ఇతని చేతుల్లో ఇతని ద్వారానే అవి ప్రకటించబడతాయి, తర్వాత స్టార్ట్ అవుతుంది. అవేంటి అంటే మొదటి ఎమర్జెన్సీ పవర్ అత్యవసర అధికారం మన పరిస్థితి డిక్లేర్ చేయడం. అది ఏ సందర్భంలో, ఏ క్షణంలో, ఏ పరిస్థితుల్లో, ఏ సంక్షోభంలో జరుగుతాయో మనం ఈ 3 ఎమర్జెన్సీ పవర్స్ చర్చించుకున్నప్పుడు హైలైట్ చేస్తాం. మొదటిది ఏంటంటే ఎక్స్టర్నల్ అగ్రెషన్. మన దేశం మీద ఎవరైనా కూడా దండెత్తినప్పుడు, మనం ఎవరితోనైనా మన యుద్ధం ప్రకటించినప్పుడు, దేశం యుద్ధం ప్రకటించినప్పుడు, అప్పుడు ఆ సందర్భంలో ఎమర్జెన్సీ పవర్స్ డిక్లేర్ చేసి ఆ ఎమర్జెన్సీ కాలంలో ప్రకటించినంత కాలంలో కొన్ని ఇంపార్టెంట్ నిర్ణయాలు, ఆర్థిక నిర్ణయాలు, రాజకీయ నిర్ణయాలు, తర్వాత మన కార్యనిర్వాహకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవచ్చు. ఏంటి అంటే ఆర్థిక నిర్ణయాలు ఏంటంటే ఒకసారి మనము యుద్ధం ప్రకటించిన తర్వాత, యుద్ధం ఏ విధంగానైనా కావచ్చు, మనమే ఒక దేశం మీద యుద్ధం చేయొచ్చు ఏదో కారణాల వల్ల, లేకపోతే ఇతరులే మన దేశం మీద అగ్రెషన్ చేయొచ్చు. సో అటువంటి పరిస్థితుల్లో సామాన్యంగా యుద్ధం నడపడానికి మన సైన్యంలో మంది చనిపోతుంటే, నేవీలో చనిపోతుంటే, మన ఎయిర్ ఫోర్స్లో మన విమానాలు కూలిపోతుంటే దానికి ఖర్చు ఎక్కువ కావాల్సి వస్తుంది. సామాన్యంగా ఉన్న ఖర్చు కంటే ఎక్కువ కావాల్సి వస్తుంది. ఆ ఖర్చును భరించడానికి కొన్ని ఆర్థిక నిర్ణయాలు తీసుకొని కొన్ని వసతులను మనకు ప్రజలకు ఇచ్చే వసతులను తక్కువ చేయవచ్చు. తర్వాత ప్రజలకు తన సాలరీడ్ ఎంప్లాయీల యొక్క మన సాలరీని కోతలు కోయవచ్చు. తర్వాత ట్యాక్స్లు ఉన్న ట్యాక్స్లు ఎక్కువ చేయొచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ చేయొచ్చు. తర్వాత ఇంకోదైనా సోర్సెస్ మనము పోగు చేయడానికి, యుద్ధం మీద ఖర్చు పెట్టడానికి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చు. తర్వాత మన ప్రైమ్ మినిస్టర్ యొక్క పవర్స్ కూడా కొన్ని తక్కువ చేసుకోవచ్చు. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా కార్యనిర్వాహక అధికారాలు కొన్ని తీసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ అగ్రెషన్, నేషన్ అగ్రెషన్ మన వచ్చినప్పుడు, మన యుద్ధం జరిగినప్పుడు ఎమర్జెన్సీ పవర్ డిక్లేర్ చేయొచ్చు, అత్యవసర పరిస్థితి. అయితే ఒక్కొక్కసారి మనకి అంతరంగిక రెవల్యూషన్, విప్లవం కూడా అంతరంగిక సివిల్ వార్ అంటారు. అది ఒక టెర్రరిస్ట్ కనుక చేయొచ్చు, లేకపోతే నక్సలైట్స్ సాయుధ పోరాటం చేస్తూ మన దేశం మీద, రాజ్యం మీద, ఇప్పుడున్న ప్రభుత్వం మీద వార్ డిక్లేర్ చేయొచ్చు, విప్లవం డిక్లేర్ చేయొచ్చు. అటువంటి సమస్యలు పరిష్కరించడానికి, శాంతి నెలకొల్పడానికి కూడా ఈ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయొచ్చు. సో అంతర్గత విప్లవం ద్వారా కానీ, లేకపోతే ఎక్స్టర్నల్ అగ్రెషన్ కానీ జరిగినప్పుడు ఒక రకమైన ఇది. రెండవది ఏంటంటే అత్యవసర పరిస్థితి. రాజ్యాంగంలో మన దేశంలో కాన్స్టిట్యూషన్ ప్రతిపాదించింది. కాన్స్టిట్యూషన్ ప్రకారము పరిపాలన జరగకపోతే, ఏ రాష్ట్రంలో కానీ దేశం మొత్తం మీద కానీ
పరిపాలన జరగకపోతే కూడా అది ప్రెసిడెంట్ ఎమర్జెన్సీ పవర్స్ డిక్లేర్ చేయవచ్చు. ఈ విధంగా మనకు ఇందిరాగాంధీ మన 1975లో ఆమె యొక్క ఎంపీ పొజిషన్కే చాలా ప్రాబ్లం వచ్చినప్పుడు, ఆమె యొక్క మంత్రి పదవికే అది వచ్చినప్పుడు ఆమె ఎమర్జెన్సీ డిక్లేర్ చేసింది. ఎమర్జెన్సీ అంటే ప్రెసిడెంట్ డిక్లేర్ చేసి కూడా. అయితే అది అంతరంగిక రాజకీయ సంక్షోభం, పాలనా సంక్షోభం. ఏది ఎక్స్టర్నల్ అధ్యక్షునో విప్లవం కాదు, కానీ రాజకీయ మన రాజ్యాంగం ప్రకారము పరిపాలన జరగడం లేదు. రాజకీయ సంక్షోభం అంటే రాష్ట్ర స్థాయిలో ఒక మన లొల్లులు జరుగుతున్నాయి, ధర్నాలు జరుగుతున్నాయి, రకరకాల కారణాల వల్ల రాజ్యం యొక్క పరిపాలన సరిగా జరగడం లేదు, రాష్ట్రాల్లో జరగడం లేదు. అప్పుడు కూడా అత్యవసర పరిస్థితి ఏర్పాటు చేయవచ్చు, కొంత పాలసీ తీసుకురావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 25 ప్రోగ్రామ్ అనేది ఇందిరాగాంధీ డిక్లేర్ చేసి ఆ కొత్త ప్రోగ్రాం ప్రకారం పరిపాలన జరిగింది. మళ్ళీ కొత్త ప్రోగ్రాం. సో అది అటువంటి పరిస్థితుల్లో రెండవ రకమైన ఎమర్జెన్సీ పవర్లు మన ప్రెసిడెంట్ డిక్లేర్ చేయవచ్చు. మూడవది ఏంటంటే డైరెక్ట్ స్వచ్ఛమైన సుస్పష్టమైన పరిస్థితుల్లో ఒక ఉందని. ఆ సుస్పష్టమైన పరిస్థితి ఏంటంటే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ, అంటే ఆర్థిక పరమైన సంక్షోభం, గడ్డు పరిస్థితి కనుక మన దేశంలో ఏర్పడితే, ఫర్ ఎగ్జాంపుల్ మన శ్రీలంకలో ఏర్పడేది చూడండి. ఆర్థికమైన అప్పులు, బాగా అప్పులు మన చైనా తర్వాత ఇతర దేశాల అప్పులు ఇవ్వడం వల్ల అప్పులు చేర్చుకోవడానికి కొన్ని డెసిషన్లు తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే అన్ని ఆర్థిక పరంగా అన్ని సమస్యలు వచ్చిపడ్డాయి. చాలా మన పరికరాలు కానీ చాలా యొక్క ఐటమ్స్ యొక్క మన రేట్స్ పెరిగినాయి. పెట్రోల్ 250 రూపాయలకి ఫర్ ఎగ్జాంపుల్. అట్లా తర్వాత పెట్రోల్ చేస్తే మీకు తెలుసు కదా, అన్ని పోతాయి, ట్రాన్స్పోర్ట్ పోతాయి, బస్సులు పోతాయి, విమానాలు పోతాయి, విమానాలు పోయే వాళ్ళు పోరు అట్లా. సో అన్ని వ్యవహారాలు అడిగిపోతాయి. సో ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. ఒకసారి ఫ్యామిలీ వస్తుంది, అంటే మన కరువు వస్తుంది, అంటే అప్పుడు ఫైనాన్షియల్ ఏర్పడుతుంది. తర్వాత ఒకసారి మన వెస్ట్రన్ మనకిచ్చిన వాళ్ళందరూ సామాన్యంగా ఇచ్చిన ఒప్పందాల ప్రకారము అప్పులు పే చేయకపోవడం, మనకు కూడా అప్పులు ఇస్తాము కానీ ఆ అప్పులు వాళ్ళు పే చేయనప్పుడు, తర్వాత మనకు రెగ్యులర్గా ఇచ్చే సహాయము ఇతర దేశాలు ఇవ్వకపోతే, ఇంకా అనేక పంటలు పండకపోతాయి ఫర్ ఎగ్జాంపుల్. తర్వాత మన ఎన్విరాన్మెంటల్ డిజాస్టర్స్ ఇప్పుడు ఏర్పడినప్పుడు కూడా అని మన ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ రావచ్చు. సో ప్యూర్ ఫైనాన్షియల్ అంటే పాలనకు సంబంధించిన ఫైనాన్షియల్ ప్రాబ్లం కాదు. తర్వాత మిలిటరీ మన దానికి సంబంధించిన విదేశ దురాక్రమణ యుద్ధము సంబంధించిన ఫైనాన్షియల్ ప్రాబ్లం కాదు ఇది. ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లము ఆర్థిక విధానాలు లోపాల్లో కానీ లేకపోతే కరువులలో కానీ లేకపోతే మనం అప్పులలో కూడుకొని పోయి ఆర్థిక పరిస్థితి ఆర్థిక పరిస్థితి సరి లేకపోవడం కానీ ఇంకా అనేక ఆర్థిక కారణాల వల్ల, తర్వాత నాన్ అడ్మినిస్ట్రేటివ్ నాన్ మిలిటరీ సంబంధించిన అంశాల వల్ల సంబంధించిన పరిస్థితుల వల్ల ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయవచ్చు. అది ఎమర్జెన్సీ పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్. సో ఈ విధంగా ప్రెసిడెంట్ అంటే సామాన్యం, కానీ ఈ మూడులో కూడా సామాన్యంగా చాలా సందర్భాలలో చాలాసార్లు ఈ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మాత్రమే అది ఇచ్చిన సలహా మేరకే ప్రెసిడెంట్ డిక్లేర్ చేస్తున్నారు. ఇందులో మన అమెరికన్ ప్రెసిడెంట్ లెక్క అతనికి విచక్షణ అధికారాలు, సొంత అధికారాలు లేవు అని చెప్పారు. సో ఈ విధంగా మన ఇండియన్ ప్రెసిడెంట్ ఉంటాడు. అయితే మనం ఇక్కడ ఏమనుకోవాలంటే మనకి స్పష్టత ఎప్పుడు వస్తుందంటే మన యొక్క దేశాధ్యక్షుడు ఎటువంటి హోదా కలిగిన వాడు, ఎటువంటి అధికారాలు కలిగిన వాడు అని క్వశ్చన్ వేసుకుంటే దాని నిజానికి వేరే దేశాల యొక్క
అధ్యక్షుడిని మనము మన యొక్క ప్రెసిడెంట్ ఎటువంటి అధికారాలు కలవడం, ఎటువంటి హోదా కలిగిన వాడో మన బయటపడవచ్చు స్పష్టంగా అర్థమవుతుంది. సో మనము మన యొక్క ప్రెసిడెంట్ను అమెరికన్ ప్రెసిడెంట్ పోలిస్తే అతనికి ఉన్న అమెరికన్ ప్రెసిడెంట్ ఉన్న అధికారం ఏంటి, అతని యొక్క స్వయం అధికారాలు ఏంటి, మన యొక్క ప్రెసిడెంట్ యొక్క స్వయం అధికారాలు ఏంటి, ఇట్లా ఒక్కొక్కటి పోల్చాలి. ఫస్ట్ది ఏంటంటే మన ప్రెసిడెంట్ తర్వాత అమెరికన్ ప్రెసిడెంట్ అతన్ని ఎన్నుకోబడతారు, వారసత్వంగా రాదు, రాజకీయ మొదలుపెట్టారు. కానీ అమెరికన్ ప్రెసిడెంట్ ఈజ్ ఎలక్టెడ్ డైరెక్ట్లీ, whereas the Indian president is elected indirectly by the elected members of the parliament and elected members of the state assemblies. అంటే దేశంలో పార్లమెంట్లో ఉన్న ఎలక్టెడ్ మెంబర్స్ ఎన్నికైన సభ్యులు మరియు రాష్ట్రాల్లో ఉన్న ఎమ్మెల్యే అసెంబ్లీలో ఉన్న ఎలక్టెడ్ సభ్యులు ఎన్నుకొనబడతారు. అది ఒక భేదం. రెండవది ఏంటంటే మనకి మాంటెస్క్యూ అనే రాజనీతి తాత్వికుడు ప్రతిపాదించిన థియరీ ఆఫ్ సపరేషన్ పవర్స్ అమెరికన్ రాజ్యాంగంలో ఉంటుంది, కానీ మన దేశంలో లేదు. థియరీ ఆఫ్ సపరేషన్ పవర్స్ మన దేశంలో లేదు. అంటే థియరీ ఆఫ్ సపరేషన్ పవర్స్ మాంటెస్క్యూ ప్రకారం ఏంటంటే డెమోక్రసీలో 3 ముఖ్యాంగాలు ఏవైతే ఉన్నాయో కార్యనిర్వహణాధికారము, కార్యనిర్వహణాధికారి, తర్వాత మన శాసనాధికారము, శాసనాధికారి ప్రైమ్ మినిస్టరు, మరియు రాజ్యాంగ సంస్థలు ఏవైతే న్యాయ సంస్థలు, న్యాయాధికారం కలిగి ఉన్న సంస్థలు, ఈ 3 పూర్తిగా ఒకరికి విడిగా స్వయంగా నిలబడి ఉండాలి. పర్పెండిక్యులర్ హారిజాంటల్గా పర్పెండిక్యులర్ అంటే ఇంకొకరి మీద ఆధారపడడం, నిలబడడం కాకుండా అవి 3గా స్వయంగా తమ యొక్క విధులను నిర్వర్తించగలగాల. ఇంకొక బాడీ ఈ 3 ఒకటి ఈ 2 ద్వారా ఏమాత్రం సలహా తీసుకోకుండా, ఏమాత్రము మన సంప్రదించకుండా, ఏమాత్రం చేయకుండా తన యొక్క మన విధులు అధికారాలు నిర్వర్తించాలి. అధికారాలు డెసిషన్స్ చేసుకోవాలి. ఆ విధంగా చూస్తే మన యొక్క ప్రెసిడెంట్ నిజంగా నామినల్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పాలి. ముద్ర స్టాంప్ వేయడం అనొద్దు నిజానికి, ఎందుకంటే అతనికి కూడా కొన్ని అధికారాలు ఉన్నాయి, తర్వాత కొన్ని సందర్భాలలో హోదా అన్నట్టు చూస్తాం. కానీ కొన్ని రాజకీయ ఇంకొక సందర్భం ఏంటంటే రాజకీయ సంస్థలు ఏర్పడినప్పుడు ప్రెసిడెంట్ యొక్క ప్రైమ్ మినిస్టర్ పడిపోయినప్పుడు ప్రైమ్ మినిస్టర్కి వ్యతిరేకంగా మన ఏముంటుందని మన నావిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టబడినప్పుడు అతని పవర్, అతని హోదా, అతని ప్రాముఖ్యత చాలా పెరుగుతాయి. కానీ నార్మల్ టైం తీసుకోవాలి, అది ప్రత్యేక పరిస్థితులు, సంక్షోభమైన పరిస్థితులు. ఎందుకంటే సంక్షోభం పోయిన తర్వాత మళ్ళా నిజమైన అధికారము రోజు మన చెలాయించే అధికారం ప్రైమ్ మినిస్టర్ చేతిలో ఉంటుంది కదా, పార్లమెంట్ చేతిలో ఉంటుంది. సో ఈ విధంగా మన యొక్క ఎగ్జిక్యూటివ్ ఏదైతే ఉందో ఇది పార్లమెంటరీ ఎగ్జిక్యూటివ్ అని చెప్పాలా. పార్లమెంటరీ ఎగ్జిక్యూటివ్ అంటే నిజానికి పార్లమెంట్ కూడా మన ఇది అభిశంసన అంటారు, ఇంపీచ్మెంట్ అంటే తెలుగులో దాని యొక్క పదము, దాని యొక్క పారిభాషిక పదం ఏంటంటే ఇంపీచ్మెంట్. పార్లమెంటు మన కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ప్రెసిడెంట్ ఇంపీచ్ కూడా చేయొచ్చు. సో మన పార్లమెంటు మన ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆఫ్ ది స్టేట్ ఈజ్ పార్లమెంటరీ ఎగ్జిక్యూటివ్. ఎందుకంటే పార్లమెంటరీ ఎగ్జిక్యూటివ్ ఎందుకు అనాలంటే అతనికి స్వయం అధికారాలు లేవు. మన రాజ్యాంగము మాంటెస్క్యూ ప్రతిపాదించిన థియరీ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ మన పాటించలేదు. మన రాజ్యాంగం మన హెడ్ ప్రెసిడెంట్ ఒక నామినల్ హెడ్ అని చెప్పుకోవాలా. మీకు రాజ్యాంగ అనుభవాలు ఏ సందర్భాల్లో ఏ సందర్భంలో కూడా ప్రైమ్ మినిస్టర్ యొక్క అధికారాలను ధిక్కరించలేదు. అతను పంపిన ప్రపోజల్స్ వెనక్కి పంపలేదు చాలాసార్లు, ఎప్పుడో ఒకసారి కూడా అవి. సో మనది
ప్రెసిడెంట్ పార్లమెంటరీ ఎగ్జిక్యూటివ్. కానీ అమెరికాలో ప్రెసిడెన్షియల్ ఎగ్జిక్యూటివ్, అతను కూడా క్వశ్చన్ చేయబడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అతను చేసిన మనము ఈ కాలంలో ఈ 1 year ఈ 10 నెలల నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ అమెరికన్ ప్రెసిడెంట్ చాలా మన విషయాలలో దేశ అంతర్జాతీయ స్థాయిలో మన చర్చలోకి వస్తున్నాడు, అబ్జర్వేషన్కి వస్తున్నాడు. అతని పవర్స్ ఏంటి చూశారు కదా మీరు. అతను ప్రతిసారి మన కొంచెం ఏదైనా అనిపించడం వల్లే ఉక్రెయిన్కి మన ఆయుధాలు లేవు అయిపోతున్నాయని వల్ల పంపించాడు. అతను చేసిన మన నిర్ణయం పోయి అఫ్కోర్స్ పార్లమెంట్కి పోతుంది, అమెరికన్ పార్లమెంట్కి, దట్ ఇస్ కాంగ్రెస్ పోతుంది. కానీ సామాన్యంగా అందులో కూడా ప్రెసిడెంట్ యొక్క మన సపోర్టర్స్ ఉంటారు, అతని పార్టీకి చెందిన ప్రపోజల్స్ ఉంటారు. కాబట్టి వాళ్ళు సామాన్యంగా మెజారిటీ బట్టి అది ఈ ప్రెసిడెంట్కు ఆమోదం. కొన్నిసార్లు నిజంగా కొంతకాలం వరకు అసలు అతని యొక్క కాంగ్రెస్ యొక్క అధికారం కూడా ప్రపోజల్ కూడా అవసరం లేదు. కానీ మన 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 ప్రెసిడెంట్ మాత్రము ఆ నిర్ణయం తీసుకున్నబడిన తర్వాత క్యాబినెట్ ఆమోదించిన తర్వాత ఆ యొక్క డెసిషన్ ప్రెసిడెంట్ అనిపిస్తుంది. అతను నిజానికి కొన్ని కోణాల నుంచి చూస్తే అసలు మన ప్రెసిడెంట్ సార్ నిర్ణయాలు తీసుకోవడం, మన ప్రైమ్ మినిస్టర్ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని అతను ఆమోదిస్తాడు. కానీ అమెరికన్ ప్రెసిడెంట్ అతని నిర్ణయాలు తీసుకున్నాడు, అది అధికారాన్ని తీసుకున్నాడు. ఫస్ట్ నిజానికి అతని యొక్క నిర్ణయం చాలా ఇంపార్టెంట్, క్రిటికల్, గ్రేట్, అత్యంత ప్రాధాన్యత గల నిర్ణయం ఏంటంటే తనకు ఇష్టం వచ్చిన తాను ఎగ్జామిన్ చేసి నైపుణ్యత కలిగిన అనుభవం కలిగిన వ్యక్తులని మంత్రులుగా నియమించుకుంటారు. కానీ మన దేశంలో ప్రైమ్ మినిస్టరు పార్లమెంట్లో సభ్యులను మాత్రమే ఎన్నుకోవాలా, నియమించుకోవాలా, తన యొక్క క్యాబినెట్లో చేర్చుకోవాలా. ఆ క్యాబినెట్లో ఆ విధంగా చేర్చుకున్న మంత్రులకే మన ప్రెసిడెంట్ ఆమోదం తెలపాలి. ఇది చాలా భేదం. ఇది అమెరికన్ ప్రెసిడెంట్, అమెరికా యొక్క ప్రెసిడెన్షియల్ సిస్టమ్, ప్రెసిడెన్షియల్ ఎగ్జిక్యూటివ్ అని నిర్ణయం చేయడం. సో ప్రెసిడెంట్ తనకి కావాల్సిన మంత్రులని తానే నిర్ణయించుకుంటాడు. ఇది అందులో కాంగ్రెస్ కానీ మెజారిటీ పార్టీ కానీ వాళ్ళు పంపరు. తర్వాత ప్రెసిడెంట్ ఈ మంత్రుడు ప్రెసిడెంట్ తర్వాత తన యొక్క మంత్రుడు రోజు గంటకి పార్లమెంట్కి బాధ్యత, అంటే కాంగ్రెస్కి, అమెరికన్ కాంగ్రెస్కి మన బాధ్యత వహించనక్కర్లేదు. ఎప్పుడో ప్రతిరోజు ఫర్ ఎగ్జాంపుల్ గంటకి మన ప్రైమ్ మినిస్టర్కి వ్యతిరేకంగా మెజారిటీ పార్టీ ఎన్నికల కోసం చేస్తుంది కదా, అట్లా చేయడానికి. ఓకే, సో ప్రెసిడెంట్ అయితే ఇక్కడ మనం మన టెక్స్ట్ బుక్లో రాజ్యాంగం ప్రకారం దాని వాళ్ళ పేరు అంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేసుకున్న పేరు మంత్రుల పేరు సెక్రటరీ, ఫారిన్ సెక్రటరీ, ఆ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ. సో ఆల్ ద సెక్రటరీస్ ఆర్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ according to his wish and will, not according to the procedure or whatever choice of the Congress or the leader of the Congress. Okay, so that means the executive in the American system is independent and separate. It has got separation. The powers are separately given to him by the Constitution, American Constitution, which is not the case in India. So, ఇది మన భారత రాజ్యాంగంలో మన ఏర్పాటు చేసుకున్న ప్రెసిడెన్షియల్ వ్యవస్థ, ప్రెసిడెంట్ యొక్క పదవి అని చెప్పుకోవాలి. సో నేను ఈ విధంగా మనము అన్ని టెక్స్ట్లో బుక్స్లో లేదు. కానీ మనం అమెరికన్ ప్రెసిడెంట్ పోల్చడం వల్ల అమెరికాలో ఉన్న థియరీ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్
ఇంకా ఉన్నది మన దగ్గర ఆ థియరీ ఆఫ్ సెపరేషన్ పవర్స్ లేదు. అంటే పార్లమెంటు ఎగ్జిక్యూటివ్ అనేది స్వయం నిర్ణయాధికారం, స్వయంభూ అంటారు చూడండి. మన హనుమంతుడు లేకపోతే శివుడు స్వయంభూ అంటే అక్కడ విగ్రహం మీద కనబడితే ఆ విగ్రహాన్ని చేస్తారు. వేరే ఆలయాలలో బయట నుంచి తీసుకొచ్చే విగ్రహం పెట్టాలి, ఇక్కడ స్వయంభూ అంటారు. సో అమెరికన్ ప్రెసిడెంట్ ఈ స్వయంభూ అని చెప్పవచ్చు. కానీ ఇండియన్ ప్రెసిడెంట్ ఆ విధంగా కాదు, అతను స్వయం అధికారం నామినల్ హెడ్ అని చెప్పవచ్చు. సో ఈ విధంగా మనం ప్రెసిడెన్షియల్ ఎగ్జిక్యూటివ్, పార్లమెంటరీ ఎగ్జిక్యూటివ్ అని చెప్పబడే ఎగ్జిక్యూటివ్ని మనం చర్చించుకున్నాము. చాలా ముఖ్యమైన విషయం, చాలా ముఖ్యమైన అందులో ముఖ్యంగా మనకి విద్యార్థులు సామాన్యంగా ఒక్కొక్క అధికారం ఒక్కొక్క అంశానికి సంబంధించిన ఆర్టికల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 56 వరకు ఆర్టికల్ ఉన్నాయి. తర్వాత మన అకార్డింగ్ టు విచ్ 74 అధికారం 74 ఆర్టికల్ యొక్క అంశం ఏంటంటే అతను నేడ్ అండ్ అడ్వైజర్ విత్ ద ప్రైమ్ మినిస్టర్, హి హాస్ టు అపాయింట్ ద పీపుల్. సో నేను అనేది ఏంటంటే ఒక్కొక్క అధికారానికి ఒక్కొక్క ఆర్టికల్ ఉంది. ఆ ఆర్టికల్ మనము మన ఆన్సర్స్లో ఎగ్జామ్స్లో అవి చేస్తే మనకి మార్కులు ఎక్కువ రావడానికి. అంటే సామాన్యంగా మనం బాగా చర్చిస్తుంటే కాంట్రవర్సీ ఏంటని చర్చిస్తుంటే మనకి ఆర్టికల్స్ కూడా జ్ఞాపకం. సో ఆర్టికల్స్ కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. దాని తర్వాత అన్నిటిగా మన అసలు సరోసరి మన ఫ్రాన్స్ కూడా ప్రెసిడెంట్ ఉంటాడు, దానికి కూడా మన అమెరికన్ ఇండియన్ ప్రెసిడెంట్ చూడవచ్చు. అది కనుక అది పూర్తిగా అమెరికన్ ప్రెసిడెంట్ ఫ్రంటియర్ ఫ్రాన్స్. సో ఈ విధంగా మనము ప్రెసిడెంట్ యొక్క అంశాన్ని ఇండియన్ ఎగ్జిక్యూటివ్ని మనం చర్చించుకున్నాము. అది విధంగా ఎన్ని విభాగాలుగా మనం చేసినామంటే ఫస్ట్ అతనికి ఉండవలసిన అర్హత ఏంటిది, క్వాలిఫికేషన్స్ ఏంటిది, అతను ఏ విధంగా ఎన్నుకొనబడతాడు, డైరెక్ట్ ఎలక్షనా, ఇండైరెక్ట్ ఎలక్షనా, లేకపోతే మన దాతరికంలో ఉండే విధంగా వారసత్వం వచ్చేది కాదు అని నేర్చుకోవడం. అదేవిధంగా అతను టర్మ్ ఉంది, ఎంతకాలం అతను ఉంటాడు, తర్వాత సెకండ్ టైం అతను చేయకూడదు, అదేవిధంగా అతను 5 సంవత్సరాల తర్వాత ఇమీడియట్గా రిజైన్ చేయాలా, తర్వాత కొన్ని సందర్భాల్లో అతనికి వ్యతిరేకంగా ఇంపీచ్మెంట్ ప్రొసీజర్ అంటే అభిశంసన తీర్మానం చేయడం కూడా అతను తీసివేయబడవచ్చు. అయితే ఇంకోటి ఎన్నికల ప్రొసీజర్ ఏంటంటే పర్టికులర్గా మన అతను రాజ్యాంగ ప్రకారము అతను ఇండైరెక్ట్ ఎలక్షన్ జరుగుతుంది. ఆ ఇండైరెక్ట్ ఎలక్షన్లో ఎలక్టరల్ కాలేజీ అనేది ఒక ఏర్పాటు చేయబడింది. ఆ ఎలక్టరల్ కాలేజీలో ఎవరెవరు ఉంటారంటే మన పార్లమెంట్లో ఉండే ఎలక్టెడ్ ఎన్నికైన సభ్యులు మరియు రాష్ట్ర శాసనసభల్లో ఉన్న ఎన్నికైన ఎమ్మెల్యేస్, అందులో ఎన్నికల సమూహము ఎలక్టరల్ కాలేజ్ ఉంటుంది. వాళ్ళకి ఒక మన ప్రత్యేకమైన ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్తో ప్రకారంగా ఒక్కొక్క రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేస్, తర్వాత పార్లమెంట్లో ఉన్న ఎంపీస్ అతన్ని ఎన్నుకుంటారు. మన అది ఇంత వివరాలు పోతే వివరాలు సంక్షేమ వివరాలు నిజంగా ఇప్పుడు పోవడానికి మనకు టైం లేదు. అది కానీ క్లారిటీ మాత్రం ఉండాలి. ఎందుకంటే అది ఎగ్జామ్లో వచ్చిన తర్వాత దాని గురించి మీకు స్పష్టంగా రాకపోతే మార్కులు తక్కువ వస్తాయి. ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక్కొక్క ఎంపీకి నిజానికి ఏ విధంగా అతని యొక్క ఎన్ని ఓట్ల వాల్యూ ఉన్నదానికి మనం చెప్పుకుంటాం. ఇంకా అల్టిమేట్గా వాళ్ళ అతను ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఉన్న వాల్యూ యొక్క సమూహాన్ని మళ్ళా ఒక దిక్కు తీసుకొచ్చి, అదేవిధంగా ఒక్కొక్క ఎంపీకి ఉన్న మన ఓటు వాల్యూని తీసుకొచ్చి అన్ని కలిపితేనే మనకి ఎవరికి ఎంత ఎవరికి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎక్కువ ఓట్లు వస్తారు, ఎక్కువ మంది వేయించాలని చెప్తారు. సో అక్కడ స్పష్టత లేకపోతే మనం ఎగ్జామ్లో మనం ఎన్నిక విధానాన్ని చేయలేదు.
ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అంటే ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క ఎంపీ అతని ఉన్న రాష్ట్రంలో ఏ పాపులేషన్ ఉంది ఆ పాపులేషన్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ సీట్స్ విభజన చేస్తే అతనికి ఓటర్ వాల్యూ వస్తుంది. సో ఈ ఎన్నికల గురించి కూడా స్పష్టత స్టూడెంట్స్ కలిగి ఉండాలి. ఒకవేళ ఒకసారి కాకపోతే ఇంకోసారి చదవాలి, అర్థం చేసుకోవాలి. సో దట్ మనందరం ఇది జ్ఞాపకం చేసుకునేది కాదు, చాలా అర్థం చేసుకునేది. సో అది ఎన్నిక విధానం. దాని తర్వాత ప్రెసిడెంట్ ఏ విధంగా 3 ముఖ్యమైన ముఖ్య రకాల అధికారాలు ఉంటారు. అడ్మినిస్ట్రేటివ్ పవర్స్, అపాయింట్మెంట్ పవర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అపాయింట్మెంట్ క్యాబినెట్ ఆఫ్ ద క్యాబినెట్, ప్రైమ్ మినిస్టర్ క్యాబినెట్. అది తర్వాత మన ఇది మిలిటరీ పవర్స్ ఏ విధంగా అర్థం ఉంటాయి, అపాయింట్ చేస్తారు. తర్వాత ఇది చీఫ్ ఆఫ్ ది ఆర్మీ ఆల్సో. అదేవిధంగా మూడవది ఏంటంటే అత్యవసర పరిస్థితి, పరిపాలనాధికారాలు. తర్వాత మన మిలిటరీ పవర్స్, తర్వాత ఎమర్జెన్సీ పవర్స్. ఈ మూడును చర్చించాలి. పాలనాధికారులు ఏంటి, తర్వాత మన రెండవది ఈ అధికారులు ఏంటి, తర్వాత ఎమర్జెన్సీ పవర్స్ ఏంటి అని మనం డీటెయిల్స్గా రాయాల్సి. అయితే ముందుగా మనం ఏంటంటే ఎగ్జామ్ పోయే ముందు ఈ హెడ్డింగ్స్ మాత్రమే జ్ఞాపకించుకోవాలి. హెడ్డింగ్ వచ్చినప్పుడు మ్యాటర్ మన లోపల ఉన్న మెటీరియల్ బయట రావాలి. ప్రతిదీ ఎగ్జామ్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఎగ్జామ్ పోయిన ముందు ప్రతిదీ రివిజన్ చేసుకోకూడదు. హెడ్డింగ్స్ జ్ఞాపకించుకోవాలి, హెడ్డింగ్స్ మగప్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఎగ్జామ్ ప్రిపరేషన్లో టగటగా రాయొచ్చు. సో ఈ విధంగా మనము ఇండియన్ ఎగ్జిక్యూటివ్ అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఎలా ఉంటుంది అనేది చర్చించుకున్నాము. తర్వాత ఇంకొక మన లెక్చర్లో మనం ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ అది జ్యుడిషియరీ గురించి మనం నేర్చుకుంటాం. థ్యాంక్ యూ.